ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి వందనాలు. ఈ సమయాన్ని మరి మనము ఫ్రైడే రోజు ఉదయం కాల సమయంలో మనము దేవుని నామాన్ని స్తుతిస్తూ మరి ఇంత ఉదయాన్నే మన కూడి వచ్చిన మీ అందరికీ కూడాను యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మరి మన పెద్దలకు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఏర్పాటు చేసుకున్న ధ్యానాంశము కీర్తనలు 27 అధ్యాయము 4వ వచనం. నాగరాజు గారి పాడిన పాట కూడాను ఈ వాక్యాన్ని నేను ఎంచుకున్న మరి ధ్యానాంశానికి మరి సరిపడినదిగా ఉన్నది. అలాగే మరి ఈ కీర్తనలు 27:4లో యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరము దావీదు మహారాజు గారు అడిగినట్లుగా మనం చూస్తున్నాము. వరములు ఇచ్చేది ఎవరు అనేది చూసుకుంటే గనక ఎఫెసీ 4వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ 4:7. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడెను. క్రీస్తు అనుగ్రహించు వరము అంటే మనకు వరములు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తారు. అసలు వరము అంటే ఏంటి? అపోస్తల కార్యములు 2:38. మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇక్కడ దావీదు గారు త్రిత్వ దేవుని యొక్క మరి ఆయన ప్రెజెన్స్ ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దావీదు గారు రాసిన ఈ వాక్యంలో మరి యెహోవా యొద్ద ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని అడిగితిని అన్నట్లుగా ఇక్కడ త్రిత్వము యొక్క ప్రెజెన్స్ ని మనం చూడగలుగుతున్నాం. దానిని నేను వెతుకుచున్నాను. దేన్ని వెతుకుచున్నారు? అదే అధ్యాయంలో 27వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే గనక, నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. అంటే యెహోవా సన్నిధిని వెతుకుచున్నట్లుగా ఉంది. ఆ తర్వాత వాక్యాల్లో చూస్తే మరి ఆయన ఒక వరము అడిగారు, ఆయన సన్నిధిని వెతికారు, ఆయన ప్రసన్నతను చూచారు, అలాగే ఆయన ఆలయంలో ధ్యానించుటకు, జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివసించుటకు అంటే అడుగుట, వెతుకుట, చూచుట, ధ్యానించుట, నివసించుట, ఈ 5 క్రియల ద్వారా ఆయన సన్నిధిలో ఆయన మరి దావీదు గారు మరి వెతుకుతున్నట్లుగా అక్కడ ఉంటున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ 27:8వ వచనంలో చూసుకుంటే అక్కడ ఏముందంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నీ సన్నిధి నేను వెతకెదనని నా హృదయం నీతో అనెను. ఈ 27వ అధ్యాయం అంతా కూడాను దావీదు గారు చేసిన ప్రార్థన. ఇందులో 14 వచనాలు ఉన్నాయి. ఈ 14 వచనాల్లో ఒక బైబిల్ విశ్లేషకులు 20 రకాల ప్రార్థనలు ఉన్నట్టుగా ఆయన ప్రసంగం చేశారు. ఇప్పుడు అంటే ఈ ప్రార్థన అనే ఆ ప్రక్రియ ద్వారా యెహోవా సన్నిధిని మరి పొందుకున్నట్లుగా మనం చూస్తాం. మనం కూడా ఒక్కసారి మన జర్నీ ఈ ప్రార్థన అనే ప్రక్రియ ద్వారా ఆయన సన్నిధిని ఈరోజు ఒక్కసారి వెతకడానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ప్రార్థన అంటేనే కుల మత సంస్కృతులకు అతీతంగా ప్రార్థనని లోకమంతటా ఆచరిస్తారు. కొంతమంది అయితే 5 సార్లు రోజుకి, కొంతమంది 3 సార్లు, లేదంటే కొంతమంది మార్నింగ్ ఈవినింగ్ అలా చేస్తారు. ఈ ప్రార్థన ఈ విధానం ఒకరు అనుసరించే మతాన్ని ప్రదర్శిస్తుంది. అయితే యేసుక్రీస్తులో మతానికి స్థానం లేదు. ప్రార్థనను క్రైస్తవ విశ్వాసం యొక్క శక్తివంతమైన ఆయుధంగా మార్చడానికి మనం ప్రార్థనను మతపరమైన మార్గంలో కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఆచరించాలి. సజీవ దేవుడైన యేసుక్రీస్తు నామంలో చేసే ప్రార్థనలు అంగీకరించబడతాయి.
మనము ఈ లోకయాత్రను ముగించిన తర్వాత మనం భౌతికంగా ఇక్కడ లేనప్పటికీ మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధానంలో నిలిచి ఉంటాయి. ఈ ప్రార్థనల్ని 3 రకాలుగా బైఫర్కేట్ చేసుకోవచ్చు. ఒకటి, మాటలను ఉచ్చరించే మతపరమైన ప్రార్థన. రెండోది ఆధ్యాత్మిక వ్యాపార ప్రార్థన. మూడోది సంబంధం కోరే ప్రార్థన. మాటలను ఉచ్చరించే మతపరమైన ప్రార్థనలో మరి కొన్ని పదాలని ఆశువుగా మన రొటీన్గా చేసే ప్రార్థన. అలాగే ఆధ్యాత్మిక వ్యాపార ప్రార్థన, దేవుడా నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది అనే బిజినెస్ డీల్ కుదుర్చుకుని చేసే ప్రార్థన. మూడవది సంబంధం కోరే ప్రార్థన, దేవునితో సాన్నిధ్యాన్ని సమీపంగా ఉండే ఆ విధానాన్ని కోరి చేసే ప్రార్థనగా ఉంటుంది. ఇప్పుడు ఆయన సన్నిధి గుండా ఎలా వెళ్ళాలి అనేది మనం ఒక స్పిరిచువల్ జర్నీ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. మనకున్న టైంలో ఈ దేవుని సన్నిధి గుండా వెళ్ళడం అంటే కనుక మరి ఈ ప్రార్థన, మనం చేసే ప్రార్థన ద్వారా అంతిమ లక్ష్యం భూమిపై ఉన్న మన ఈ వస్తువులను పొందడమే కాకుండా దేవునితో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండడం. భౌతిక వాతావరణంలో దేవుని ఆత్మరాజ్యాన్ని అనుభవించడమే దేవుని ఉనికి సన్నిధి. ఆధ్యాత్మిక పొరల ద్వారా, లేయర్స్ ద్వారా, లేదా ఒక స్టెప్స్ ద్వారా, లేదంటే ఒక సర్కిల్స్ ద్వారా ఆయన్ని చేరడమే ఈ అంతిమ లక్ష్యం ప్రార్థన. ఇలాగా ఇటువంటి భావనతో మనం బైబిల్లో జర్నీ చేసిన ఒక వ్యక్తిని మనం చూస్తాం. అది ఎక్కడంటే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12:2లో ఒక వ్యక్తి మరి శరీరం లేకుండా లేదంటే శరీరంతో మరి ప్రయాణించినట్లే అక్కడ రాయబడింది. శరీరం లేక వెళ్ళారో శరీరంతో వెళ్ళారో తెలీదు అన్నట్లుగా రాయబడింది. మన పూర్ణ హృదయంతో దేవుని వెతికితే కనుక మరి మనం ఒక ఇమాజినరీ స్టెప్స్ ద్వారా ఆధ్యాత్మిక మార్గంలోనికి వెళ్తూ దేవుని సన్నిధానంలో ఎలా చేరాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఈ సెంటర్ లో కనుక దేవుడు మరి సింహాసనాసీనుడై ఉన్నట్లయితే కనుక మరి మనం 7 లేయర్స్ గా ఊహించుకుంటే మనం ఈ లేయర్స్ ద్వారా ఎలా ప్రయాణం చేయాలో చూద్దాం. దేవుడు ఎక్కడ ఉన్నారు అనేది మనకి బైబిల్లో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం 2 కొరింథీయుల్లో చూసినట్లుగాను 3వ ఆకాశంలోకి వెళ్ళినట్లుగా ఉంది. మనం చేసే ప్రార్థనల్లో పరలోకమందున్న మా తండ్రి అంటే ఈ దేవుని ఉనికి పరలోకంలో మరి పైన ఉన్నట్లుగా అని అనిపిస్తుంది, మనం తెలుసుకుంటున్నాము. ఈ ప్రయాణంలో గనక మనం చూస్తే మరి ఆయన ఉనికి, ఆ ప్రతి పొర కూడాను ఆయన ఉనికిలో దేవుని మహిమను మన ప్రార్థనా జీవితపు మరి ఆ స్థితిని చూపిస్తుంది. అలాగే ప్రతి పొర కూడాను యేసుక్రీస్తుతో సాన్నిహిత్యం కోసం మనల్ని సిద్ధం చేస్తుంది. అంటే ఆయనలో దగ్గరగా జీవించే ఆ సాన్నిహిత్యం కోసం మనల్ని రెడీ చేస్తుంది. సో మనం ఒక స్పిరిచువల్ జర్నీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఫస్ట్ లేయర్ అంటే 7th లేయర్ అన్నమాట. సెంటర్ లో గనక మన ప్రభు ఉంటే గనక ఆ ఫస్ట్ లేయర్ ఒక అగ్నిలాగా, ఫైర్ లాగా మనం చూడొచ్చు. ఇది ఒక త్రిత్వ దేవుని యొక్క దహించే అగ్నిగా సూచిస్తుంది. యెహెజ్కేలు 1:27లో, అలాగే ప్రకటన 1:14లో, అపోస్తలుల కార్యాలు 2:3 ఇందులో కనుక చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అగ్నితత్వాన్ని సూచిస్తుంది. ఈ పొరలో ప్రవేశించాలి అంటే గనక మనము త్రియేక దేవుని యొక్క మరి ఆయన గురించిన ప్రాథమిక అవగాహన కలిగి ఉంటే సరిపోతుంది. ఇంకా తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి, ఒక అగ్ని లాంటి ఒక మంట మన హృదయంలో పుట్టాలి. అది మన హృదయాన్ని వెలిగించాలి. అప్పుడు మనం ఈజీగా ఈ పొరను దాటి 2వ పొరలోకి మనం ప్రవేశిస్తాం. 2వ పొర ఉరుములు, మెరుపులు. ఇది సాధారణంగా వాతావరణంలో ఉండే ఒక వాతావరణ అల్లకల్లోలాన్ని సూచిస్తుంది. దేవుని సన్నిధి ఈ వాతావరణంలో కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. మనం నిర్గమాకాండం 19వ అధ్యాయంలో చూసుకుంటే సినాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ మెరుపులు, ఉరుములు ఆ పర్వతాన్ని వణికిస్తాయి.
అలాగే 1 రాజులు 19 అధ్యాయం 11 వచనంలో చూస్తే ఏలియా దేవుని స్వరాన్ని వినటానికి మరి ఆ కొండపైకి ఎక్కినప్పుడు ఆ గాలి ఆ వాతావరణం అంతా భూమిని కంపింప చేసింది అనేది మనం చూస్తాం. అలాగే పెంతెకొస్తు దినంలో 120 మందితో మరి అక్కడ పైన మేడగదిలో ఉన్నప్పుడు అక్కడ మరి అక్కడ వాతావరణం అల్లకల్లోలంగా ఉంది, బలమైన గాలులు వీచి ఆ విధంగా ఉంది. ఈ పొరలో మనం మన ప్రేయర్ లైఫ్ మనం చూసుకున్నట్లయితే గనక మన అంతర్గత జీవిలో అల్లకల్లోలం, ఆత్మ సిద్ధంగానే ఉంటది, శరీరం సహకరించదు. ప్రార్థన చేయాలనుకుంటాం కానీ మరి అనేక శక్తులు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఈ పరిస్థితిలో మరి మనం ముందుకు సాగాలి అని అంటే గనక చాలా ప్రయత్నం చేయాలి. మన ఆత్మని అనుసరిస్తూ మన శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రయత్నం చేయాలి. గలతీ 5:17లో రాయబడినట్లుగా మరి శరీరము ఆత్మ మనిషికి వ్యతిరేకంగా పోరాడుతుంది, ప్రార్థనకి సహకరించదు, హృదయంలో అలజడి. ఇప్పుడు మరి ఈ పోరాటంలో చాలా సార్లు మనం పశ్చాత్తాపడతాం, టైం వేస్ట్ అయిపోతుంది, మనం ప్రార్థన చేయలేకపోతాం, దేవునికి సన్నిధికి దగ్గరగా ఉండలేకపోతున్నాం అనే ఫీలింగ్ లో ఉంటాం. అలా బాధ ఉంటది కానీ మనము దేవుని అనుసరిస్తూ దేవుని నామంలోనే ఉంటూ ప్రార్థన చేసుకునే వారంగానే ఉంటూ ఉంటాము. కొంచెం కొద్దిగా కంఫర్ట్ ఉంటది కానీ ఒక పశ్చాత్తాపం మటుకు ఉంటుంది. ఈ పరిస్థితిలో మరి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరి మనం ప్రార్థన చేస్తే గనక ఈ లెవెల్ కూడా దాటి మనం ముందుకు వెళ్తాం. మూడవది చీకటి. ఇది శిలువ శ్రమలని, అలాగే మనకు తండ్రి నుండి మరి యేసుక్రీస్తు వారు ఆయన చెయ్యి విడిచిన పరిస్థితి ఉంది కదా, అవన్నీ చూసినప్పుడు ఒక చీకటి అనుభవం. మరి యేసుక్రీస్తు వారు మనం గనక శిలువ దగ్గర ఉన్నట్లయితే మరి ఆయన శిలువలో ఆయన పడే బాధలు, ఆ శ్రమలు, మరి కొరడాలతో కొట్టబడటం, ఆ వీపు చీల్చబడటం, రక్తం ధారలుగా కారటం, అందరూ కూడా ఆయన్ని ఉమ్మివేయడం, మరి అపహసించటం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలు మన కోసం, మన పాపాలను రక్షించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన చేస్తున్న బలియాగాన్ని మనం చూస్తున్నప్పుడు మన హృదయం కరిగిపోతుంది. అటువంటి అనుభవం లేకుండా మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళలేము. ఆ సిలువ అనుభవం మన అనుభవ జ్ఞానంలోనికి మనం రాకుండా మనం నెక్స్ట్ స్టెప్స్ లోకి వెళ్ళలేము. ఇలాంటి పరిస్థితి అనుభవించిన మరి పౌలు గారు ఫిలిప్పి 1:21లో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనను లాభం అనే భావంతో ఈ పొర ప్రారంభం అవుతుంది. మన జీవిత ఉద్దేశము, మనం ఆయన్ని ఆరాధించడం, సేవించడం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. మన కోసం తన ప్రాణాలను అర్పించిన యేసుని మనం స్తుతించటం, ప్రేమించటం, ఇలా ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని నెక్స్ట్ పొరలోనికి తీసుకువెళ్తారు. ఇప్పటి వరకు మనం చూసింది అగ్ని లాంటి తత్వాన్ని ఉన్న త్రిత్వ దేవుని, అలాగే మరి మెరుపులు ఉరుములు అల్లకల్లోలమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడాను ఆ ప్రార్థన లెవెల్స్ దాటడం, అలాగే ఒక చీకటి అనుభవం, శిలువ శ్రమలను గుర్తు చేసుకుంటూ మనం చేసే ప్రార్థనలు. అలాగే ఈ ఆధ్యాత్మిక జీవితంలో భిన్నమైన కోణానికి ఈ పరిస్థితిలో శిలువ శ్రమలు మనం ధ్యానం చేసుకునేటప్పుడు మనం చూస్తాము. ఇందులో మనం దేవుని వాక్యాన్ని ఉచ్చరిస్తూ దేవుని స్వరాన్ని వినగలిగేలా పరిశుద్ధాత్మ దేవుడు మన వాక్యంలో అడుగుల్లో లోతుల్లోనికి వెళ్ళి మన వాక్యాన్ని ధ్యానం చేసేటట్లుగా మనల్ని నడిపిస్తారు. తత్ఫలితంగా మన ఆత్మ, శరీరము, ప్రాణము ఇదంతా కూడాను మరి దేవునిలో సంతోషిస్తుంది. నెక్స్ట్ పొర మేఘం. ఈ మేఘం అనేది, ఈ మేఘాలు పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని సూచిస్తాయి. ప్రార్థన ప్రారంభం నుండి పరిశుద్ధాత్మ ప్రతి పొరను దాటడానికి సహాయకుడిగా మనలో జోక్యం చేసుకుంటారు. ప్రార్థనలో పురోగతిని ప్రోత్సహిస్తాడు. మన జీవితంలో ఆత్మ కార్యం పనిచేస్తుంది. ఈ దశలో మన ఆధ్యాత్మిక అవగాహన పరిశుద్ధాత్మ యొక్క వివిధ కోణాలను అర్థం చేసుకోవడానికి తెరుచుకుంటుంది. మనం ఆయనను ఒక భౌతికంగా శరీరంలో మనం స్పర్శ ద్వారా ఫీల్ అవుతూ ఉంటాం. చల్లగా, వెచ్చగా, మరి అగ్నిలాగా, లేదంటే ఒక బరువులాగా, లేక మనం తేలిపోయినట్లుగా ఈ స్థితిలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి అనుభవాలని మనము పొందుతాము. మన ప్రాణం, శరీరము, ఆత్మ యేసు కోసం వెతకటం ప్రారంభిస్తుంది. ఈ పొరలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక పని కూడా మనతో ఒప్పిస్తారు. అదేంటంటే మనలో దాచి ఉన్న పాపాలు, మనం కప్పిపెట్టిన పాపాలు, అవన్నీ కూడాను మనకి గుర్తు చేస్తారు.
ఆ గుర్తు చేసినప్పుడు మనము అవన్నీ తలుచుకొని పశ్చాత్తాపడతాం, ఏడుస్తాం, మరి క్షమించమని దేవుని కోరుకుంటాం. ఇటువంటి ప్రార్థన అప్పుడు మనం క్షమించబడ్డామని, కడగబడ్డామని, శుద్ధి చేయబడ్డామని మనం ఈ ఈ ప్రార్థన గుండా వెళ్తున్నప్పుడు మరి తెలుసుకుంటాం. మనం దేవునికి ఎంత విలువైన వారమో గ్రహిస్తాం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో గ్రహిస్తాం. ఈ సాక్షాత్కారంలో మన ఆత్మ, శరీరము దేవునితో ఆనందించడం ప్రారంభిస్తుంది. ఈ ఆనందంలో మన ప్రార్థన మారుతుంది. వాక్యమే మన ప్రార్థన అవుతుంది. దేవుని వాక్యాన్ని ఉచ్చరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన నాలుకని నడిపిస్తారు. పరిశుద్ధాత్మ నిజమైన వ్యక్తిలా కనిపిస్తారు. మేఘాలు ఆయన అమూల్యమైన, కోమలమైన, సున్నితమైన, అదృశ్య ఉనికి యొక్క శక్తి స్వరూపాలు మన మనసులను శాంతింపచేస్తాయి. ఇది అయిపోయిన తర్వాత 5వ పొరలోకి మనం ప్రవేశిస్తాం. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడాను అగ్ని, మేఘాలు, లేకపోతే మెరుపులు, ఇట్లాంటివన్నీ కూడాను మనం ఈ భౌతికంగా మనం చూసేవి. ఇక్కడి నుంచి కూడాను ఈ 5వ లేయర్ దగ్గర నుంచి మనం చూస్తే గనక ఇవి ఆధ్యాత్మిక పొరలు. ఇందులో ఏంటంటే 5వది నీతి న్యాయాలు. ఇందులో ఈ పొర దేవుని నీతిని సూచిస్తుంది. నీతి అంటే సరైన మనస్సాక్షి కలిగి ఉండడం. ఈ పొరలో ప్రవేశించగానే మనం దేవుని నీతిని గ్రహిస్తాం. ఫలితంగా మన మనస్సాక్షి శుద్ధి అవుతుంది. ఈ పొరలో దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడనే నమ్మకం కలిగి ఉంటాం. మన భౌతిక అవసరాల కోసం కాకుండా మన జీవితంలో ఇతర విశ్వాసులతో మరి మనం ఆయన ఉనికిని కోరుతాం. ఈ పొరలో కొనసాగుతుంటే మన మనస్సాక్షి దేవుని మనస్సాక్షితో మార్పిడి జరుగుతుంది. ఆయన ఆలోచనలు మనలో పనిచేయడం ప్రారంభిస్తాయి. అలాగే అకస్మాత్తుగా దేవునిలో ఆలోచించడం ప్రారంభిస్తాం. ఇది ఒక అందమైన ఆధ్యాత్మిక అనుభవం. ఇది ఇలా కొనసాగుతుంటే ఆయన ప్రజల పట్ల ఉన్న ప్రేమ, ఆ భారము, కరుణ మనం గ్రహిస్తాం. దేశాల కోసం, నాయకుల కోసం, మరి సంఘాల కోసం, విశ్వాసుల కోసం మనం ఐక్యత కోసం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. ఇతరుల ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రారంభిస్తాం. ఆయన నీతి న్యాయాలు మరి ఈ భూమి మీద నెలకొల్పడానికి మన ప్రయత్నాలు మనం చేస్తాం. అలాగే దేవుని రాజ్యం ఈ లోకంలో స్థాపించబడడానికి మనం ప్రార్థిస్తాము. శరీరము, ప్రాణము, ఆత్మ కార్యాలు పూర్తిగా రద్దు చేయబడతాయి. ఆత్మ మనిషి మొత్తం మన జీవితంలోనికి వస్తారు. ఇది మహిమాన్వితమైన వేదిక కాబట్టి మన ప్రార్థనలు ఇక్కడితో ఆగిపోతాయి. ఈ దశలో ఆయన శక్తిని, మహిమను వెతకకుండాను ఆయనను ఒక వ్యక్తిలా చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనలోని ప్రతి అణువు దేవుని వెతకడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆయన మహిమని మనం చూస్తాం. ఈ 6వ పొర దేవుని మహిమ. యేసు మహిమను చూసినప్పుడు భావోద్వేగాలు చెలరేగుతాయి. మనం నవ్వుతాము, ఏడుస్తాము, గెంతుతాము, ఇలాంటి పరిస్థితులని స్థుతిస్తాము, ఇవన్నీ చేస్తాం. ఆ తర్వాత మనకి మాటలు రావు. ఆయన మహిమలో ఉన్నప్పుడు మనకి మాటలు రావు. కన్నీళ్లు, నిశ్శబ్దం మాత్రమే మనకి ప్రార్థన అవుతుంది. ఈ ఈ హృదయం తేలిగ్గా ఉంటుంది. ఆయన మహిమను చూసినప్పుడు, ఆయన అనుభవించినప్పుడు ఇంకా ఆయన్ని చూడాలనిపిస్తూ ఉంటుంది. వాంఛతో కూడిన హృదయాలతో కొంతకాలం ఓపికగా కనిపెట్టి ఈ స్టేజ్ లో మనం చాలా పేషెన్స్ తో ఉంటూ ఆయన సన్నిధిని కనిపెడితే కనుక ఆయన్ని, యేసుక్రీస్తు వారిని ఒక వ్యక్తిలా చూస్తాం. ఈ దశలో ఆయన శక్తిని, మహిమను వెతకం, కానీ ఆయన ఒక వ్యక్తిలాగా వెతుకుతాం. ఫైనల్ గా 7వ పొర. ఈ పొరలో మరి యేసుక్రీస్తుని వ్యక్తిగతంగా స్వయంగా ఆయన్ని చూసినప్పుడు బైబిల్లో ఉన్న శాంతి, సమాధానం, ప్రేమ, ఇలాంటి మాటలకి మనకి నిలువెత్తుగా అక్కడ అర్థం మనం గ్రహిస్తాం. ప్రతిరోజు యేసుని చూడాలని, ఆయన సన్నిధిలో గడపాలని ఎక్కువ సమయం మనం కేటాయించి ఈ ఈ ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మనం టైం మర్చిపోతాం. అలాగే ఆనందం అంటే ఏంటో గ్రహిస్తాం. ప్రతిరోజు యేసుని చూస్తాం. భౌతిక నేత్రాలతో కాకుండా ఆధ్యాత్మిక నేత్రాలతో మనము యేసుని మనం చూడగలుగుతాం. ఈ విధంగా ఈ స్పిరిచువల్ జర్నీ చేసి ఇలా తన్మయత్వంతో ఉండి మరి అనేక మంది మరి మనం చూస్తూ ఉంటాము. వారు ఆ తన్మయత్వంలో పాటలు రాశారు. ఆ పాటల్లో మరి ముఖ దర్శనం చాలయా, నాకు నీ ముఖ దర్శనం చాలయా. అలాగే ప్రభు యేసు క్రీస్తుని దర్శనమే నేడు ప్రజలందరికీ. అలాగే ప్రభు యేసు నా రక్షక
నొసగు కన్నులు నాకు ఈ విధంగా అనేకమైన పాటలు ఆ తన్మయత్వంలో చాలా మంది మరి భక్తులు ఆ లెవెల్‌కి వెళ్ళి అక్కడన్ని భావోద్వేగాలతో ఇలాంటి పాటలు రాశారు. అలాగే మరి ఎంతో మంది బైబిల్‌లో మనం చూస్తున్నాము. మరి వారి ప్రసంగాల ద్వారా ఆధ్యాత్మిక ఆ స్పిరిచ్యువల్ రెల్మ్‌లోకి వెళ్ళిన వాళ్ళు, వారు చేసే ప్రయత్నం మరి ప్రసంగాలు గాని, ఆత్మీయంగా ఎంతో మరి మనకి మరి ఎంతో మేలు కొల్పే చూపించేవిగా ఉన్నాయి. అదే విధంగా మరి బైబిల్‌లో మనం అలా యేసుతో మరి ఆ స్టేజ్‌లోకి వెళ్ళిన వాళ్ళు మనం చూసుకుంటే గనక మరి అబ్రహాం గారు ఆయన స్నేహితుడుగా, దేవుని స్నేహితుడిగా మరి మరి అంత దగ్గర సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. మరి హనోకు మరి ఆయనతో మాట్లాడుకుంటూ అలా నడుస్తూ, నడుస్తూ అలా చివరికి పరలోక రాజ్యం దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇంక అక్కడికి ఇంక మళ్ళీ భూలోకానికే వెళ్తాంలే పద అన్నట్టు ఆయనతో దేవునితో నడిచి ఆయన కొనిపోబడ్డారు. ఈ విధమైన గొప్ప మరి మరి ఈ భక్తుల్ని మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా మనం ఇప్పుడు నేర్చుకున్న ఈ 7 స్టెప్స్ మరి ఇవి పాటించిన వాళ్ళు ఇంకా మన బైబిల్‌లో ఉన్నారు. ఒక్క వాక్యం చదువుకొని మనం ఈ కూడికను ముగించుకుందాము. కీర్తనలు 97 అధ్యాయం ఎవరైనా చదవండి. కీర్తనలు 97 అధ్యాయం 1-6 వచనాల వరకు. కీర్తనలు 97 1-6 వచనాలు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి, భూమి దాని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇటువంటి ఈ జర్నీ చేసిన దావీదు గారు కూడా ఆయన సన్నిధిని మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మనం కూడాను ఈ ఈ మరి క్రిస్మస్ అంటేనే యేసుని ఆరాధించటం, ఈ విధమైన ప్రార్థన ద్వారా ఆయన ఆరాధిస్తూ మరి నూతన సంవత్సరానికి కొద్ది రోజుల్లో అడుగు పెడుతున్నాము. ఇటువంటి ప్రార్థన మరి విధానం మనం పాటిస్తూ ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన్ని వరాలు అడుగుతూ, అలాగే ఆయన ప్రసన్నతను చూస్తూ, ఆయన కోసం వెతుకుతూ, మరి ఆయన కోసం ఆయన ఆలయంలో ధ్యానిస్తూ, మరి ఆయన కోసం జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో నివసింపకోరుతూ మనం కూడా ఈ ప్రార్థనని అలవాటు చేసుకున్నాము. నాకు ఈ సమయం ఇచ్చిన మరి పెద్దలుగా నమస్కారాలు. అలాగే ఈ నడిపించిన దేవాది దేవునికి మరి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.